వచ్చి తనే అంటే ఇప్పించింది. థ్యాంక్ యూ. అసలు సూపర్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను విజిట్ చేసినప్పటికీ సూపర్, చాలా సూపర్. హాయ్, హలో కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే అరుణాచలం అయితే వెళ్తున్నాను. నేను ప్రజెంట్ అయితే కాచిగూడలో స్టార్ట్ అయిపోయాను. నాకు అరౌండ్ ఒక 12 hours జర్నీ అయితే చూపించింది. దగ్గరలో ఉన్న ట్రైన్ అయితే ఎక్కేసి అటు ఇటుగా కాట్పాడి జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాటిగూడ జంక్షన్లో డ్రాప్ అయినాం. ఇప్పుడే దిగిన, మార్నింగ్ 8 అవుతుంది. కంచి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్, కాటిపాడి జంక్షన్ నుంచి వేలూరు బస్ స్టాప్ కి రావాలి. వేలూరు బస్ స్టాప్ దగ్గర ఇక్కడ మనకు చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయంట. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేసి తర్వాత చలో అరుణాచలం. ఇక్కడ మనకు టికెట్ కాస్ట్ వచ్చేసి 85 రూపీస్ పడుతుంది. నేను ఎక్కిన బస్సుకి జర్నీ వచ్చేసి అరౌండ్ ఒక 45 minutes ఆ టైం అంతా పట్టింది. ఇక్కడ నుంచి అయితే అరుణాచలం రీచ్ అయిపోయాను ఫైనల్గా. మొత్తానికి అయితే అరుణాచలం అయితే రీచ్ అయిపోయినా. నెక్స్ట్ ఆశ్రమం చూసుకొని ఫ్రెషప్ అయ్యి తర్వాత గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి అయితే ఒక ఆశ్రమం అడ్రస్ కనుక్కున్నాను. మన రాజగోపురం నుంచి స్ట్రైట్గా ఒక గలీలోకి వెళ్తే అరౌండ్ ఒక 450 meters అప్పర్ స్వామిగల్ మఠం, దాంట్లో 100 రూపీస్ అయితే లాకర్ ఇచ్చారు. అక్కడ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. తర్వాత గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసుకున్నాను. నమః శివాయ. ఫ్రెండ్స్, వర్షం కూడా స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడే మోక్ష మార్గం కూడా పోయేసి వచ్చేసిన, కంప్లీట్ అయిపోయింది. వర్షం పడుతుంది. మేబీ ఎంత డిస్టెన్స్ ఉందని నాకైతే ఐడియా లేదు. మ్యాప్ అవన్నీ ఏం చూడట్లేదు, జస్ట్ బోర్డులో చూసుకుంటూ బయలుదేరిపోతున్నా. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. 14 kilometers, జస్ట్ 4.5 hours కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ రాజగోపురం దగ్గర అవుతున్నాను, ఈస్ట్. ఇక్కడే స్టార్ట్ అయ్యాను. ఈశ్వరుని దయ వల్ల సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, మొత్తానికైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అన్నప్రసాదం పెడతారు ఇక్కడనే. దాన్ని కూడా ఇప్పుడు అంటే అన్నప్రసాదాన్ని స్వీకరించి అంటే
ఫ్రెండ్స్ ఈ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ మనం నిల్చుంటే అన్ని గోపురాలు అయితే కనబడతాయి. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 and 8. అండ్ నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు విరూపాక్ష కేవ్స్ కి అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి 900 మీటర్స్ మాత్రమే ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం టెంపుల్ వ్యూ అయితే మొత్తం కనిపిస్తుంది అంట. చలో ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో ఇక్కడ నుంచి అయితే అంటే మన రాజగోపురం నుంచి బయటికి వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ముందుకు వచ్చినాక మళ్ళీ లెఫ్ట్, ఇలాగే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇటు నుంచి పైకి వెళ్ళాలంట. మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి రాజగోపురం మెయిన్ రోడ్, అక్కడ నుంచి గల్లీలోకి వచ్చేసేయాలి. ఈ గల్లీ గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ వెళ్ళాలి. నా ఫోన్లో ఛార్జ్ అయిపోవడం వల్ల ఇంతకుముందు రికార్డ్ చేయలేకపోయినా, కాకపోతే మీరు మ్యాప్స్లో పెట్టుకుంటే వచ్చేస్తుంది విరూపాక్ష కేవ్స్ అంటే. చూసుకొని వచ్చేసేయండి. రోడ్ అయితే చాలా కష్టంగా ఉంది, పైకి అయితే ఎక్కాలి. బ్రిడ్జ్ బాగుంది, పులుసు మొత్తం పైకి. మాకే బోర్డు అయితే కనబడుతుంది, చూస్తూ కొన్ని పైకి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రోడ్డు అంతా అయితే బయట పైకి ఎక్కాలి. కొన్ని నడవగలం అనేటోళ్ళు మాత్రమే పైకి వస్తే బెటర్. బాగున్నాయి గుడిసెలు. ఎప్పుడో చిన్నప్పుడు నేను చూసినట్టు అనిపించింది. బాగుంది ఫ్రెండ్స్. చెప్తున్నా కదా, 900 మీటర్స్ ఉన్నప్పటికీ ధూళి తీరిపోతుంది. దర్శనం కంప్లీట్ అయిపోయాక అట్లా ఎక్స్ప్లోర్ చేసేద్దాం అనుకున్నాను, కానీ ధూళి తీరుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ నచ్చుకుంటూ వస్తుంటే విరూపాక్ష కేవ్స్ దగ్గర అన్న వాళ్ళకి కలిసి రాజధానిలో మామిడి పండించు చివరి అనుగ్రహం ఉంటుంది. ఇది కనిపిస్తుంది కదా, కొంచెం పైకి వచ్చి కొంచెం ట్రెక్కింగ్ టైప్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం దూరం అవుతుంది. వస్తుంటే నేను ఇప్పుడు చూపించాను కదా, వస్తుంటే ఇక్కడ టెంపుల్ అవుతుంది, అమ్మవారి టెంపుల్ అంట. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసింది ఏంటంటే నాకు అంబలి, ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనుషులకైతే దండం పెట్టవచ్చు. అబ్బా ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ వీళ్ళు కడుపు చూస్తారు, ఆకలి చూస్తారు, ప్రతి మనుషులు దైవాన్ని చూస్తారు. అక్కడ వాళ్ళు రాగానే శివయ్య వచ్చి తీసుకో అంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా అనిపించు. నేను ఎవరో తెలియదు వాళ్ళకి. మామూలుగా నడుచుకుంటూ వస్తున్నా, ఒక లేడీ, ఒక మేడం తమిళ అండ్ తెలుగులో మాట్లాడింది. వాటర్ తాగుతారంటే మేడం అంటే కొంచెం ముందు తీసుకొచ్చి తనే అంటే ఇప్పించింది. థ్యాంక్ యూ టు తమిళనాడు పీపుల్ అండ్ మేడం. మీకు కూడా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి, పోలీస్ వాళ్ళకు కూడా అసలు సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను విజిట్ చేసినప్పటికీ సూపర్, చాలా సూపర్. మిగతా వ్యూ అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రమణ మహర్షి ఆశ్రమంలో అవుతున్నాము. మీకు కూడా విజువల్ చూపిస్తాను, చూడండి. చాలా పీస్ఫుల్ ఉంది ఈడ. అంత ఆశ్రమం
వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాను. సైనింగ్ ఆఫ్.